తెలుగు జాతి గౌరవాన్ని నలుదిశలా చాటి చెబుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల హృదయాలలో చెరకని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కావలి అభివృద్ధిలో తెలుగుదేశం యొక్క పాత్రని ముందుకు తీసుకుపోతూ నిరంతరం కూడా పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసినటువంటి కావలి పట్టణ తెలుగుదేశం, అదేవిధంగా రూరల్ మండలానికి సంబంధించిన తెలుగుదేశం ప్రతి కార్యకర్తను కూడా అభినందిస్తున్న ఒక సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. ధనవంతుడు దోచుకుని పెద్దవాడు అవుతున్నాడు. పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు ఏర్పడుతున్నాయి. పేద బడుగు బలహీన వర్గాలన్నింటి కూడా ఆకలితో అలమటిస్తున్నారు. వ్యవసాయదారులు అందరూ కూడా ముసుగుల చేతుల్లో, కరణాల చేతుల్లో బలైపోతున్నారు. ఆస్తులకు రక్షణ కరువైంది. అంటరానితనం ఎక్కువ పెళ్లిబిచ్చుతుంది. శాంతి భద్రత లోపిస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల ముందుకు వచ్చిన రోజున ఆనాడు ఇందిరాగాంధీ ముఖానికి రంగు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయం అనే అహంకారంతో మాట్లాడిన ధర్మిల ఊరు వాడా తిరిగి దేవుడు ఉత్సవాలకి జనాలు వచ్చారో లేదో తెలియగాని ఎన్టీ రామారావు గారు వస్తుంటే వేలాది మందిగా బళ్ళు కట్టుకుని ఆయన చూడటానికి, ఆయనలో ఉండే రాముణ్ణి, ఆయనలో ఉన్నటువంటి కృష్ణుడిని చూడటానికి, ఆయనలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడటానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీద అన్నం వండి తిని 18 గంటలు 20 గంటలు కూడా ఎదురు చూసి ఆయనకి సంఘీభావం చెప్పినటువంటి రోజులు ఆ రోజులు. అటువంటి తరుణంలో 9 నెలల్లో ప్రజలని మమేకం చేసి ఢిల్లీ గడ్డని గడగడలాడించి పార్టీని 1982 మార్చి 29వ తేదీ కరెక్ట్ గా ఈ రోజున పార్టీ పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ. ఎక్కడ కూడా భాషా ప్రాతిపదిక పార్టీలు పెట్టరు, కానీ డేర్ డైనమిక్ ప్రజలందరూ ఉన్నారు. తెలుగు యొక్క జాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించేటువంటి తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలుగు పేరు మీదనే పార్టీ పెట్టిన మహోన్నతుడు వ్యక్తి ఎన్టీ రామారావు. పలికే పలుకులో తెలుగుదనం ఉండాలి. హిందీ వాళ్ళ డామినేట్ ని తగ్గించాలి. ఏ ఒక్కరు కూడా భాష మీద పార్టీ కాదు, మా భాషని రోజు మీరు ఉచ్చారణలో పలకాలని తెలుగు దేశం అనే పేరు పెట్టి ప్రజల ముంగిటికి వచ్చి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి నాడు 544 సీట్లలో మన ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లుంటే 35 సీట్లుంటే 32 సీట్లను కైవసం చేసుకుని ఢిల్లీలో గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా ఈ రోజు పార్టీని అంకితం చేసి ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశంలో జరుగుతుందన్నటువంటి ఒక నినాదానికి దారి తీసి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, తెలుగుదేశం ఒకే ఒక నానుడి, పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడు ధనవంతుడు చేసేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మన పోరాట యోధుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని